మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో 90 రోజులు మీరు ఈ 5 పనులు చేస్తే మీ జీవితం మారుతుంది అనే సందేశం ఉంటుంది మిత్రులారా. అవును మిత్రులారా, మీ జీవితంలో నిజమైన మార్పు మీకు రావాలి అంటే ఏం చేయాలి 90 రోజులు అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అవును మిత్రులారా, మీకు ఎక్కువ డబ్బు కావాలా, మంచి ఉద్యోగం కావాలా, లేదంటే బిజినెస్లో సక్సెస్ కావాలా, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? మనలో చాలామంది సమాధానం కోసం బయట వెతుకుతూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, ప్రతిరోజు మీరు చేసే చిన్న చిన్న పనులను గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీతో చెప్పబోయే ఈ 5 పనులను కేవలం 90 రోజులు క్రమశిక్షణతో చేస్తే మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ యొక్క ఫోకస్, మీ ఆత్మవిశ్వాసం చివరికి మీ జీవితంలోనే మార్పు కనిపిస్తుందని తెలుసుకోండి మిత్రులారా. 90 రోజులు అంటే కేవలం 3 నెలలు. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు, కానీ రాబోయే 90 రోజులను మీరు సీరియస్గా తీసుకుంటే మీ జీవితంలోని తదుపరి సంవత్సరాలు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. అందుకే మిత్రులారా, ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వచ్చే 90 రోజులు నా యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి నేను కేటాయిస్తాను. మొదటి పని, ప్రతిరోజు ఉదయం మీపై మీరు పెట్టుబడి పెట్టండి. అవును మిత్రులారా, మొదటి పని ఏంటంటే ప్రతిరోజు ఉదయం మీపై మీరు పెట్టుబడి పెట్టండి. మనం ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తాం? ఫోన్ తీసుకుంటాం, వాట్సాప్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, రీల్స్ చూస్తాం, ఇతరుల జీవితాలను చూస్తూ మన రోజును ప్రారంభిస్తాం. కానీ మిత్రులారా, విజయవంతమైన వ్యక్తి తన రోజును ఇతరుల జీవితాలతో ప్రారంభించడు అనే సత్యాన్ని తెలుసుకోండి. తన లక్ష్యాలతో ప్రారంభిస్తాడు. అవును మిత్రులారా, 90 రోజుల పాటు ఒక చిన్న నియమం పెట్టుకోండి. లేచిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఫోన్కు దూరంగా ఉండండి. ఆ 30 నిమిషాలను మీకోసం ఇచ్చుకోండి. 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అవును మిత్రులారా, మీ జీవితంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. దానికోసం 10 నిమిషాలు మంచి పుస్తకం చదవండి. 10 నిమిషాలు మీ లక్ష్యాలను రాసుకోండి. మిగిలిన సమయం ఆ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో ప్లాన్ చేసుకోండి మిత్రులారా. ఇది చిన్న విషయంగా మీకు అనిపించవచ్చు, కానీ గుర్తుంచుకోండి, మీ ఉదయం ఎలా ఉంటే మీ రోజు అలా ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. మీ రోజులు ఎలా ఉంటే మీ జీవితం కూడా అలా ఉంటుంది. అందుకే మిత్రులారా, 90 రోజులు మీ ఉదయాన్ని ప్రారంభించండి. మీ జీవితం మారడం మొదలవుతుందని సత్యం తెలుసుకోండి. రెండవ పని ఏం చేయాలనుకుంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి. మీ ఆదాయం పెరగాలంటే ముందుగా మీకు జ్ఞానం పెరగాలని గుర్తుంచుకోండి. మీ ఆలోచన విధానం మారాలి, మీ నైపుణ్యాలు పెరగాలి. ఈరోజు ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలను గుర్తించడానికి జ్ఞానం కావాలి. అందుకే 90 రోజుల పాటు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నేర్చుకోండి. ఒక మంచి పుస్తకం చదవండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, కమ్యూనికేషన్ నేర్చుకోండి, సేల్స్ నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి, ఫైనాన్స్ గురించి తెలుసుకోండి. అలాగే మిత్రులారా, బిజినెస్ గురించి తెలుసుకోండి. మీకు నచ్చిన ఒక రంగాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా ఒకేసారి 10 విషయాలు నేర్చుకోవద్దు. ఒక స్కిల్ ఎంచుకోండి. 90 రోజులు దాని మీదే ఫోకస్ చేయండి. ఉదాహరణకు మీరు కమ్యూనికేషన్ స్కిల్ ఎంచుకున్నారనుకోండి, మొదటి 30 రోజులు నేర్చుకోండి, తర్వాత 30 రోజులు ప్రాక్టీస్ చేయండి, చివరి 30 రోజులు ఇతరులతో ఉపయోగించండి. 90 రోజుల తర్వాత మీరు మొదటి రోజున ఉన్న వ్యక్తిగా ఉండరని తెలుసుకోండి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ మాట తీరు మారుతుంది, మీ ఆలోచనలు మారుతాయి, మీకు వచ్చే అవకాశాలు కూడా మారవచ్చు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, జ్ఞానం వెంటనే డబ్బుగా మారకపోవచ్చు, కానీ సరైన జ్ఞానం మీకు డబ్బు సంపాదించే సామర్థ్యాన్ని పెంచుతుంది అనే సత్యం తెలుసుకోండి. మూడో పని ఏమి చేయాలంటే ఒక లక్ష్యంపై ఫోకస్ చేయండి. అవును మిత్రులారా, ఒకే లక్ష్యంపై ఫోకస్ చేయండి. మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారో తెలుసా? మీకు సామర్థ్యం లేక కాదు, చాలాసార్లు ఫోకస్ లేకపోవడం వల్ల అనే సత్యం తెలుసుకోండి. ఒకే రోజు ఒక లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. మరుసటి రోజు ఇంకో లక్ష్యం. ఈరోజు బిజినెస్, రేపు ట్రేడింగ్, మరుసటి రోజు మరో పని, ఇలా ప్రతిరోజు దిశ మార్చుకుంటే మీ శక్తి మొత్తం చెల్లాచెదరవుతుంది. అందుకే వచ్చే 90 రోజులకు ఒక ప్రధాన లక్ష్యం పెట్టుకోండి. ఉదాహరణకు 90 రోజుల్లో నా ఆదాయాన్ని పెంచాలి, లేదా 90 రోజుల్లో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి, లేదా 90 రోజుల్లో నా యూట్యూబ్ ఛానల్ను అభివృద్ధి చేయాలి, 90 రోజుల్లో నా బిజినెస్ను స్థిరపరచాలి. లక్ష్యం ఏదైనా కావచ్చు మిత్రులారా, కానీ ఒకటి మాత్రం నిజం. ఆ లక్ష్యాన్ని ఒక పేపర్పై రాయండి. ప్రతిరోజు ఉదయం చదవండి. మీరు ఒక ప్రశ్న అడగండి, ఈరోజు నా లక్ష్యానికి దగ్గరగా వెళ్ళడానికి నేను ఏం చేయబోతున్నాను? ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చగలదని సత్యాన్ని తెలుసుకుని మిత్రులారా. ఎందుకంటే లక్ష్యం ఉన్నవాడు దారిని వెతుకుతాడు,
లక్ష్యం లేనివాడు కారణాలు వెతుకుతూ అంట మిత్రులారా. అలాగే 4వ పని మీరు ఏం చేయాలంటే మీ సమయాన్ని దొంగిలించే విషయాలను 90 రోజులు తగ్గించండి. అవును మిత్రులారా, మీ సమయాన్ని దొంగిలించే విషయాలను 90 రోజులు తగ్గించండి. అంటే మిత్రులారా, మీ దగ్గర డబ్బు దొంగిలిస్తే మనం వెంటనే గుర్తిస్తాం, అవునా కదా మిత్రులారా? ఎవరైనా మన డబ్బును దొంగిలిస్తే వెంటనే గుర్తిస్తాం, కానీ మన సమయాన్ని దొంగిలించే విషయాలను మనం మాత్రం పట్టించుకోం, అవునంటారా కదంటారా? మన సమయాన్ని దొంగిలించే విషయాలను మనం పట్టించుకోం. అతి ఎక్కువగా సోషల్ మీడియా, అవసరం లేని వీడియోలు చూడకండి, అవసరం లేని చర్చలు చేయకండి, ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడం, నెగటివ్ వ్యక్తులతో గంటల తరబడి మాట్లాడడం, ఇవన్నీ కూడా మీ సమయాన్ని నెమ్మదిగా తీసుకుపోతాయని గుర్తుపెట్టుకోండి, కిల్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అందుకోసమని రోజుకు కేవలం 2 గంటలు వృధా చేశారనుకోండి, 90 రోజుల్లో అది 180 గంటలు అవుతుంది మిత్రులారా. 180 గంటలు అంటే ఎంత పెద్ద సమయం, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ సమయంతో మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ఒక చిన్న బిజినెస్ ప్రారంభించవచ్చు, 100 పేజీల పుస్తకాలు చదవచ్చు, మీ శరీరాన్ని ఫిట్గా మీరు చేసుకోవచ్చు, మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు. అందుకే మిత్రులారా, 90 రోజుల పాటు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. అవసరం లేని స్క్రీన్ టైం తగ్గించండి, మీకు ఉపయోగపడే కంటెంట్ మాత్రమే చూడండి. మీ ఫోన్ మీ యజమానిగా కాకుండా మీకు ఒక టూల్గా ఉపయోగించుకోండి, అంతేగాని మీకు యజమానిగా ఉపయోగించుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు ఫోన్ని కంట్రోల్ చేయకపోతే ఫోన్ మీ సమయాన్ని కంట్రోల్ చేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు 5వ పని ఏం చేయాలంటే ప్రతిరోజు మీ శరీరాన్ని, మీ మనస్సును బలంగా మార్చండి. మీరు ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నా కూడా మీ శరీరం, మీ యొక్క మనసు సహకరించకపోతే ప్రయాణం కష్టమని తెలుసుకోండి. అందుకే 90 రోజులు ప్రతిరోజు కనీసం 20 నుండి 30 నిమిషాలు వ్యాయామం చేయండి, నడవండి, యోగా చేయండి, వ్యాయామం చేయండి. మీకు సరిపోయే శారీరక కార్యకలాపాలన్నీ ఎంచుకోండి. ఇక్కడ ముఖ్యమైనది మిత్రులారా ఒకటే, పర్ఫెక్షన్ కాదు, పర్ఫెక్షన్ కన్సిస్టెన్సీని గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ కాదు ముఖ్యం మిత్రులారా, కన్సిస్టెన్సీ అని గుర్తుపెట్టుకోండి. ఒక రోజు 2 గంటలు చేసి తర్వాత 10 రోజులు ఆపేయడం కాదు మిత్రులారా. రోజు 20 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. అలాగే మీ మనసుకు కూడా ఎక్సర్సైజ్ కావాలి. ప్రతిరోజు కొంత సమయం పాజిటివ్ థింకింగ్ కోసం కేటాయించండి. అంటే మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి. మీ తప్పులను చూసి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయకండి. మీ గతము భవిష్యత్తు కాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు నిన్న చేసిన తప్పు ఈరోజు సరైన నిర్ణయం తీసుకోకుండా ఆపకూడదు. ఇప్పుడు ఈ 5 పనులను కలిపి చూద్దాం. మొదటి పని మిత్రులారా, ఉదయాన్ని మార్చండి. 2వ పని, ప్రతిరోజు నేర్చుకోండి. 3వ పని, ఒకే లక్ష్యంపై ఫోకస్ చేయండి. 4వ పని, సమయాన్ని వృధా చేసే విషయాలను తగ్గించండి. 5వ పని మిత్రులారా, శరీరం, మనసు బలంగా మార్చుకోండి. ఎస్ మిత్రులారా, మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క మనసును బలంగా మార్చుకోండి. ఇవి వినడానికి చాలా సాధారణంగా మీకు అనిపిస్తున్నాయా? అవును మిత్రులారా, ఇవి వినడానికి మీకు చాలా సాధారణంగా అనిపిస్తున్నాయా? కానీ ఎందుకంటే ఈ 5 విషయాలు, ఈ 5 కనుక మీరు 90 రోజులు చేస్తే మీ జీవితాన్ని మార్చే విషయాలు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన జీవితాన్ని మార్చే విషయాలు చాలా సింపుల్గా ఉంటాయి. వాటిని సాధించాలంటే కష్టం వాటిని తెలుసుకోవడం కాదు, 90 రోజులు వాటిని ఆచరించడం గుర్తుపెట్టుకోండి. 90 రోజులు మీరు ఛాలెంజ్ తీసుకొని, ఇప్పుడు నేను మీకు చిన్న 90 రోజుల ఫార్ములా చెబుతున్నాను, ఆ ఫార్ములా ఫాలో అవ్వండి. మొదటి 30 రోజులు డిసిప్లిన్. మొదటి 30 రోజుల్లో మీ లక్ష్యం, అలవాట్లను ఏర్పరచుకోవడం, రోజు ఉదయం లేవడం, ఫోన్ తగ్గించడం, చదవడం, వ్యాయామం, లక్ష్యాన్ని రాయడం, ఇది చేయండి. అలాగే మిత్రులారా, మొదటి 30 రోజులు మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆపకండి. రెండో 30 రోజులు ఏం చేయాలంటే మీ యొక్క గ్రోత్ కోసం 31వ రోజు నుంచి 60వ రోజు వరకు మీ యొక్క ఫోకస్ను ఒకే స్కిల్ మీద ఫోకస్ పెట్టండి. రోజు నేర్చుకోండి, రోజు ప్రాక్టీస్ చేయండి, మీ తప్పులను గుర్తించండి, మీ యొక్క ప్రోగ్రెస్ని రాసుకోండి. మీరు నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉన్నారా లేదా అనే ప్రశ్న వేసుకోండి. అలాగే మిత్రులారా, చివరి 30 రోజులు మీకు రిజల్ట్ వచ్చే రోజులని గుర్తుపెట్టుకోండి. 61 నుంచి 90వ రోజు వరకు మీరు నేర్చుకున్న దాన్ని యాక్షన్లో పెట్టండి. మీ స్కిల్ని ఉపయోగించండి, మీ పని ప్రపంచానికి చూపించండి. మీ లక్ష్యానికి సంబంధించిన ప్రతిరోజు ఒక మీనింగ్ఫుల్ యాక్షన్ తీసుకోండి. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. ఎందుకంటే మిత్రులారా, మొదటి కొన్ని వారాలలో వాళ్ళకి రిజల్ట్ కనిపించకపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, విత్తనం వేసిన మరుసటి రోజే చెట్టు పండ్లు ఇవ్వదు కదా మిత్రులారా. విత్తనం వేసిన మరుసటి రోజే చెట్టు ఏదైతే ఉందో అది పండ్లు ఇవ్వదు కదా. ముందు వేర్లు పెరుగుతాయి, తర్వాత మొక్క పెరుగుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత పండ్లు వస్తాయి. అలాగే మిత్రులారా, మీ కష్టానికి కూడా అదే విధానం, సత్యాన్ని అదే విధానం అని తెలుసుకోండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. అదేమిటంటే ఈ 90 రోజుల్లో మీకు 3 రకాల రోజులు వస్తాయి.
మొదటిది మోటివేషన్గా ఉన్న రోజులు, ఆ రోజుల్లో పనిచేయడం చాలా సులభం. రెండవది మోటివేషన్ లేని రోజులు అని గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో డిసిప్లిన్ అవసరం ఉంటుంది. మూడవది అన్నీ తప్పుగా జరుగుతున్నట్టు అనిపించే రోజులను గుర్తుపెట్టుకోండి. ఈ రోజులోనే మీ కమిట్మెంట్ పరీక్షించబడుతుందని గుర్తుంచుకోండి. మీరు ఆ రోజు కూడా చిన్న పని పూర్తి చేస్తే మీరు గెలుస్తారు. ఎందుకంటే విజయం అంటే ప్రతిరోజు భారీగా ముందుకెళ్ళడం కాదు మిత్రులారా, ఆగకుండా ముందుకెళ్ళడానికి గుర్తుపెట్టుకోండి. 90 రోజుల తర్వాత మీరు ఏం పొందుతారు తెలుసా? మీరు ఒక కొత్త వ్యక్తిగా మారవచ్చు. అవును మిత్రులారా, 90 రోజుల తర్వాత మీరు ఏమి పొందుతారు అంటే మీరు ఒక కొత్త వ్యక్తిగా మారవచ్చు. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ యొక్క డిసిప్లిన్ పెరుగుతుంది, మీ ఫోకస్ పెరుగుతుంది, మీలో నాలెడ్జ్ పెరుగుతుంది, మీకు హెల్త్ మెరుగవుతుంది, మీ టైం మేనేజ్మెంట్ మీకు మెరుగవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. నేను ఒక పనిని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేయగలనని ఒక నమ్మకం మీకు పెరుగుతుంది. ఈ నమ్మకం వచ్చిన తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది మిత్రులారా, మీ జీవితాన్ని మార్చడానికి ఒక కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడకండి, సోమవారం కోసం ఎదురు చూడకండి, సరైన సమయం కోసం ఎదురు చూడకండి. సరైన సమయం అనేది మీరు నిర్ణయం తీసుకున్న క్షణమే అని గుర్తుపెట్టుకోండి. అందుకోసమే ఒక పేపర్ తీసుకోండి, అందులో ఇలా రాయండి, నా 90 రోజుల ఛాలెంజ్, దాని కింద ఈ 5 నియమాలను రాయండి. ఉదయం 30 నిమిషాలు నా కోసం ప్రతిరోజు 30 నిమిషాలు నేర్చుకోవడం, ఒకే ప్రధాన లక్ష్యంపై ఫోకస్ చేయడం, అవసరం లేని సమయం వృధా చేసే వాటిని తగ్గించడం, ప్రతిరోజు శరీర వ్యాయామం చేయడం, మీ యొక్క మనస్సుపై పని చేయడం. తర్వాత ఆ పేపర్ని ప్రతిరోజు కనిపించే చోట పెట్టండి. రోజు 1వ రోజు, 2వ రోజు, 10వ రోజు, 30వ రోజు, 60వ రోజు, 90వ రోజు ప్రతి చిన్న విజయం మీరు రాసి పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి చిన్న విజయం ఒక రోజు వెనుకబడితే అంతే అని అనుకోకండి. మరుసటి రోజే తిరిగి ప్రారంభించండి. ఎందుకంటే మీరు ఒక తప్పిపోయిన రోజు మీ ప్రయాణాన్ని ఆపదని గుర్తుపెట్టుకోండి. ఇక నేను చేయలేను అనే ఆలోచన మిమ్మల్ని ఆపుతుందని గుర్తుంచుకోండి. అందుకే మీరు ఒక మాట ఇవ్వండి, వచ్చే 90 రోజులు నేను నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోను, నా నిన్నటితో నాతోనే పోల్చుకుంటాను. 90 రోజుల తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ పాత జీవితాన్ని చూసి ఒక మాట చెప్పుకోవాలి, నేను మారిపోయాను. మీ పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు మారుతాయి, మీ అలవాట్లు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి, మీ చర్యలు మారుతాయి. అప్పుడు మీ ఫలితాలు కూడా మారడం మొదలవుతుందని సత్యం తెలుసుకోండి మిత్రులారా. మీ జీవితాన్ని మార్చడానికి 90 సంవత్సరాలు అవసరం లేదు. కొన్నిసార్లు 90 రోజులు నిజాయితీగా పనిచేయడం చాలు మిత్రులారా, మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి. కాబట్టి మీరు ఈరోజే ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ఈరోజే పని ప్రారంభించండి. రోజు ఒకటిని రేపటికి వాయిదా వేయకండి. మీ కొత్త జీవితం ఈరోజు మీరు తీసుకునే నిర్ణయంలోనే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ సందేశం నచ్చితే మీ యొక్క మార్పు కోసం 90 రోజుల ఛాలెంజ్ కోసం ఈరోజే మొదటి అడుగు వేయండి మిత్రులారా. ఈ 90 రోజులు మీరు ఇలా ఛాలెంజ్తో తీసుకుంటే మీ జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు ఎవరి జీవితాన్ని అయితే మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారో కనీసం ఒక 5గురికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.